ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమైనట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మమ్మల్ని మీ మాదిరిగా నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. ఏలియనగా మా నిరీక్షణ ఆయనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ఏలియనగా మా నిరీక్షణ ఆయనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనంలో నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొక్కటముగాను ఉందువు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడునుగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వల్ల కనపడుచున్నారు, అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలలో మన ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నువ్వు నిష్కలంగాను ఆనందముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వైతుడకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు అక్కడ సమయంలో ప్రభు మేము ఆనందముగాను మీకు మాదిరిగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నిరంతరం మీ ప్రేమలో కృపణ మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.